వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమాన్షి 1125 వ్లాగ్స్. ఈరోజైతే నేను మీకు నా డ్రాయింగ్ ఫైల్ చూపించబోతున్నాను. ఇదే నా డ్రాయింగ్ ఫైల్. ఫస్ట్ ఇందులో నేను గ్రీటింగ్ కార్డ్స్ చూపించేస్తాను. ఫస్ట్ గ్రీటింగ్ కార్డ్ ఇది మదర్స్ డే. ఓకే, రీసెంట్గా మదర్స్ డేకి చేశాను. హ్యాపీ మదర్స్ డే. Thank you for all the love you have shown me over the years. Love you, Mom. ఇంకా చాలా గ్రీటింగ్ కార్డ్స్ ఉండేవి, పోయాయి నా దగ్గర. ఇప్పుడు ఓన్లీ చాలా తక్కువ గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి, 5 or 4 ఉంటాయి. ఇంకోటి నేను మా ఫాదర్స్ డేకి చేసింది, ఇంకా 3 చేశాను. అవి కనపడట్లేదు కింద ఫాదర్స్ డేకి, అదే రీసెంట్గా జరిగింది. ఓకే, హ్యాపీ ఫాదర్స్ డే. డియర్ ఫాదర్, యు ఆర్ ద బెస్ట్ ఫాదర్ ఇన్ వరల్డ్. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై స్ట్రెంగ్త్, మై కాన్ఫిడెన్స్ అండ్ మై సూపర్ హీరో. థ్యాంక్ యూ ఫర్ all the good things you taught me. You inspire me to be strong and true. I love you, Dad. నెక్స్ట్ ఇది మా బ్రదర్ బర్త్డే అప్పుడు చేసింది. లోపల అంత స్పీచ్ రాయలే, చిన్నగా రాసా. హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఇది మా ఫాదర్ రాశారు, పై ఇవన్నీ నేను రాసా కిందది. నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ వాళ్ళ యానివర్సరీకి చేసింది. ఇక్కడ అవన్నీ చెరిగిపోయాయి. ఇక్కడ కూడా చాలావే మీన్స్ పెరల్స్ పెట్టాను, కానీ అవన్నీ ఊడిపోయాయి. అలాగే ఇక్కడ ఇది చెరిగిపోయింది. హ్యాపీ యానివర్సరీ మామ్ అండ్ డాడ్. మా అన్ని దానిలాగే చేసేసాను, ఎందుకంటే అప్పుడు నాకు ఏ మోడల్స్ గుర్తు రాలే. ఇది నా బర్త్డేకి మా కజిన్స్ ఇచ్చింది. హ్యాపీ బర్త్డే టు దేవాన్షి. నెక్స్ట్ ఇవి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే దేవాన్షి. కీప్ స్మైలింగ్. విషింగ్ యూ ఏ బ్యూటిఫుల్ డే. వీళ్ళిద్దరు ఇచ్చారు. కప్ కేక్ వేసారు కదా, దాని మీద దేవాన్షి అని రాసింది. దాని తర్వాత హ్యాపీ బర్త్డే టు అవర్ క్యూట్ స్వీట్ గర్ల్ దేవాన్షి. నెక్స్ట్ ఈజ్ టర్నింగ్ 9. హ్యాపీ బర్త్డే స్వీటీ. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ అండ్ దిస్ డే ఆఫ్ హ్యాపీనెస్ we will send our love to you once again. Happy birthday. Happy birthday from Jashwin. Happy birthday from Nehansh. From Nehansh and Jashwin to our cute sister Devanshi. ఇంకా గ్రీటింగ్ కార్డ్స్ అయిపోయి ఇప్పుడు నా డ్రాయింగ్స్ చూపిస్తా. చాలా డ్రాయింగ్స్ వేసాను, అందులో కొన్ని అయితే పోయాయి. ఇంకో ఫైల్ ఉంది, అందులో నా సర్టిఫికెట్స్ పెట్టుకున్నా. ఇది నేను డ్రాయింగ్ క్లాస్కి వెళ్ళినప్పుడు వేసాను. ఇది మా సార్ ఇచ్చింది వేయమని, ఇది నేను వేసాను స్టార్టింగ్లో. ఇది కూడా స్టార్టింగ్లో వేసింది. ఇది వెనకాల ఉన్నదైతే నా ఫేవరెట్ పిక్చర్. ఇది కాళీ అమ్మవారి బొమ్మ వేసాను. ఇదైతే ఫ్లూట్స్ వేసాను. నాకు ఫ్లూట్స్ వేయడం చాలా ఇష్టం, కానీ అది గ్రీన్ పెన్తో వేస్తేనే బాగుంటుంది ఎక్కువ. కానీ ఆ గ్రీన్ పెన్ దొరకట్లేదు నాకు. ఈసారి దొరికితే నెక్స్ట్ టైం ఫ్లూట్ వేస్తా. ఇది కృష్ణుడి బొమ్మ, లిటిల్ కృష్ణ.
ఇది కూడా కృష్ణుడి బొమ్మే. ఇది స్కూల్లో సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఏదైనా డ్రాయింగ్ వేసుకురమ్మన్నారు, అప్పుడు నేను ఈ బొమ్మ వేసాను. ఇది కూడా డ్రాయింగ్ క్లాస్ బిగినింగ్ వెళ్ళినప్పుడు వేసాను, ఒక పిక్చర్ చూసి వేసాను. ఇది కూడా నా డ్రాయింగ్ క్లాస్ బిగినింగ్లోనే వేసాను. వెనకాల ఒక ఫిష్ వేసాను, అది అంత నీట్గా రాలేదు. నెక్స్ట్ వచ్చేసి మా ఫ్యామిలీ పిక్చర్ వేసాను, ఎప్పుడో వేసాను. ఇదైతే ఇది మా ఫాదర్, ఇది మా బ్రదర్, ఇది నేను, ఇది మా మదర్. నెక్స్ట్ ఇదిగోండి స్కూల్ పిక్చర్ వేసాను. నెక్స్ట్ ఏమో హెల్లో కిట్టి వేసాను, అది కలర్స్ వేయడం వల్ల అంత నీట్గా కనిపించట్లే. ఇదేంటంటే ఇది నేను డ్రాయింగ్ క్లాస్ మానేసే ముందు మా సార్ ఈ పిక్చర్ వేసుకొని రమ్మన్నారు. ఆ రోజు నేను డ్రాయింగ్ క్లాస్ మానేశాను, అప్పుడు ఈ పిక్చర్ నా దగ్గర ఉండిపోయింది. అలా ఇప్పుడు ఒకటి అయిపోయింది కదా, ఇంకో సెక్షన్. ఇందులో పెయింటింగ్స్ ఇంకా చిన్న చిన్న డ్రాయింగ్స్ ఉంటాయి. ఇది రీసెంట్గా వేసాను, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అక్క ఈ పిక్చర్ వేసింది. ఈ పిక్చర్ నాకు నచ్చి నేను వేసాను. మా అక్క డ్రాయింగ్ బుక్లో వేయడం చూసాను, ఆ పిక్చర్ నచ్చింది, అందుకే వేసాను. ఇది గర్ల్ పిక్చర్, వెనకాల నార్మల్ వేసాను, అప్పుడు నీట్గా రాలేదని మళ్ళీ ఇక్కడ వేసాను. ఇది మా స్కూల్లో మా సార్ నేర్పించారు. ఫస్ట్ పెన్సిల్తో షేడింగ్ చేసేసి ఎరేజర్తో ఏదైనా ఆర్ట్ గీయండి అని. అది నాకు సరిగ్గా రాలేదు, అంటే షేడింగ్ నీట్గా రాలే. ఇది ఒకరోజు బోర్ కొడుతున్నప్పుడు న్యూస్ పేపర్లో చూసి వేసాను. బాగుందా? పేపర్ నీట్గా లేదు, చిరిగిపోయింది పేపర్. ఇది యూట్యూబ్లో చూసేసాను పిక్చర్, ఇది నీట్గా రాలేరు, అప్పుడు కలర్స్ అంత నీట్గా అవైలబుల్ లేకపోవడం వల్ల. ఇది గూగుల్లో చూసాను, ఈ పిక్చర్ నాకు బాగా నచ్చింది, అందుకే వేసేసా. ఇది గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.